అందరికీ నమస్కారం. టెక్టాక్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో రావడం జరిగింది. సక్సెస్, కెరీర్లో సక్సెస్ని ఏ విధంగా అందుకోవడానికి మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ముందుకెళ్ళాలనేది ChatGPT నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని మీ దగ్గర కూడా షేర్ చేసే ఆలోచనతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. లేట్ ఎందుకు ఇంకా చూడండి. ChatGPT openai సపోర్ట్ తీసుకుంటున్నాను నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి. ఫస్ట్ ఏం చెప్తుందంటే సెట్ క్లియర్ గోల్స్. అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో, అసలు ఆ లాంగ్ టర్మ్ గోలా షార్ట్ టర్మ్ గోలా క్లియర్గా దాన్ని ముందు ఐడెంటిఫై చేసి ఫోకస్గా అది టువర్డ్స్ ఎలా వెళ్తే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది అనేది మీరు క్లారిటీగా ఒక ఐడెంటిఫికేషన్కి రావాలి. డెవలప్ స్ట్రాంగ్ ఎథిక్. ఇదేంటంటే ఆ సక్సెస్ రీచ్ లైక్ ఆ కెరీర్ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక పంచువల్గా, డెడికేటెడ్గా, డిపెండబుల్గా దాని మీద మీరు ఫోకస్ చేసి కష్టపడే తత్వాన్ని మీరు మెరుగుపరుచుకుంటే గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలరు. బిల్డ్ స్ట్రాంగ్ నెట్వర్క్. ఇదేంటంటే కొలీగ్స్, మెంటర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, వాల్యుబుల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఆపర్చునిటీస్ త్రూఅవుట్ యువర్ కెరీర్లో ఒక మంచి స్ట్రాంగ్ వాల్యుబుల్ నెట్వర్క్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కంటిన్యూస్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్. ఇదేంటంటే లెర్నింగ్ పార్ట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే అండ్ ఎప్పుడు కూడా కొత్త అప్డేట్స్, టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, గ్యాడ్జెట్స్ మారుతూ ఉంటాయి. ఈ అన్నిటికీ అనుగుణంగా మనం అడాప్టబుల్గా మన యొక్క బడ్జెట్ లెవెల్స్ ప్రకారం మనం అందుకునేటట్టుగా ఉండాలి. కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి ఈమెయిల్ రైటింగ్లో కానీ, అవతల పర్సన్స్తో మాట్లాడటం కానీ, కొలాబరేటివ్ అవటం కానీ, గ్రూపింగ్ చేసుకోవడం కానీ, ఇది చాలా అవసరం అండి ఎప్పుడైనా కానీ సక్సెస్ పీపుల్స్కి. అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఎస్, రిస్క్ ఈస్ దేర్, దెన్ రిజల్ట్ ఈస్ దేర్. అదేవిధంగా ఇంత రిస్క్ ఈ విధంగా ఉంటుందని ఒక లెక్క, ఒక క్యాలిక్యులేటెడ్ లెక్క ప్రకారం మీకు గనక అవగాహన ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా ప్రయత్నించండి. స్టే పాజిటివ్. ఎస్, ఇది పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండటం, మోటివేట్, మీరు చేసిన చిన్న చిన్న టాస్కుల నుంచి మీరు మోటివేట్ అవ్వటం, డిస్కరేజ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఆపర్చునిటీ గురించి పోరాడటం. ఎస్, తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మీరు చాలా డెడికేటెడ్గా ఫాలో అవడానికి ప్రయత్నిస్తే అది ఏ కెరీర్ అన్నా ఉన్నామండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ యువర్ లవ్డ్ ఇండస్ట్రీ ఆర్ యువర్ ప్యాషన్, ఏదైనా సరే తప్పకుండా దాంట్లో మీరు సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మరొక టాపిక్తో తొందరలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.